నమస్తే అండి. మహాభారతం 14 రోజు యుద్ధాన్ని సాత్యకి అని చెప్పి మేము సిరీస్గా చేస్తున్నాం. మొదట 5 వీడియోస్ చేశాము. ఆ 5 వీడియోస్ చూడకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు. తప్పకుండా ఆ 5 వీడియోస్లోని కథను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఈ 6వ వీడియో చూస్తారని ఆశిస్తున్నాం. ఆ మొట్టమొదటి 5 వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఇచ్చాం. అలాగే కింద కామెంట్స్లో మొట్టమొదటి కామెంట్లో టాప్ కామెంట్లో పిన్ చేసి పెట్టాం. తప్పకుండా ఆ వీడియో లింక్స్ చూస్తారని ఆశిస్తున్నాం. ఇక 6వ భాగంలోకి వెళదాం. ఐదో భాగం ఎక్కడ ఆపానో గుర్తుంది గదా. శ్రీకృష్ణుడు సాత్యకిని చూసి మెచ్చుకున్నాడు. అర్జునా, చూశావా, నీమీద ప్రేమ, ధర్మరాజు మీద భక్తి సాత్యకిని ఎంత దూరం వ్యూహంలోకి తీసుకొచ్చాయి, ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో చూడు అని మెచ్చుకున్నాడు కృష్ణుడు. కాని అర్జునుడు సాత్యకి లోపలికి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. కృష్ణా, బయట మా అన్నయ్య ధర్మరాజు యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడు ఎప్పుడెప్పుడు ధర్మరాజును బంధించాలా అని ప్రయత్నం చేస్తున్నాడు. సాత్యకి ఇలా లోపలికి రావడం నాకు బాధ కలిగిస్తోంది అంటున్నాడు అర్జునుడు. మరోపక్క అర్జునుడికి అనిపిస్తోంది సాత్యకి క్రమక్రమంగా అలసిపోతున్నాడు, సాత్యకి పరిస్థితి ఏమిటి అని ఒక ఆందోళన కూడా ఉంది అర్జునుడిలో. ఎందుకంటే అండి, అర్జునుడు వీరుడు. ఇతరులు ఎప్పుడు అలసిపోతారో, ఇతరుల పరిస్థితి ఏమిటో, ఏం యుద్ధం చేస్తున్నారో అవన్నీ చూడగానే గమనించగలడు. మరి ఆ తెలివితేటలు లేకపోతే ఎలా? అర్జునుడు మహావీరుడు. ఇది కూడా ఆందోళన కలిగిస్తోంది అర్జునుడికి. అయితే శ్రీకృష్ణుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. మొత్తానికండి సాత్యకికి ఎదురుగా భూరిశ్రవుడు అని ఒక రాజు వచ్చి నించున్నాడు. ఇప్పుడొక వివాదాస్పదమైన అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వివాదాస్పదమైన అంశం మళ్ళీ మౌసల పర్వంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంలో వస్తుంది. అందుకనే నేను ఈ సాత్యకి అనే ఈ సిరీస్ను సెలెక్ట్ చేసుకున్నాను. అంతేకాకుండా 14 రోజు యుద్ధంలో చాలా విశేషాలున్నాయి చెప్పుకోవడానికి అన్న ఉద్దేశంతో కూడా మొదటగా ఈ 14 రోజు యుద్ధంతో ప్రారంభించాను. భూరిశ్రవుడు ఎవరయ్యా అంటే సోమదత్తుడు అనే రాజు కుమారుడు. ఈ భూరిశ్రవుడు సాత్యకితో అన్నాడు గదా, ఒరేయ్ సాత్యకి, తనకు లోపలికి రావడానికి దమ్ములేక ఆ ధర్మరాజు నిన్ను పంపాడు కదా, నిన్ను లోపలికి పంపినందుకు ఎందుకు పంపానబ్బా అని ధర్మరాజు జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నువ్వు ఇక్కడి దాకా వచ్చావు, ఆ తోవలో ఎందరో రాజులను, రాజాధిరాజులను, సైన్యాన్ని చంపావు. వాళ్ళందరి బంధువులు బాధపడతారు. ఆ బంధువులందరికీ ఆనందాన్ని కలిగిస్తాను. నువ్వు లోపలికొచ్చావని తెలిసి నీమీద ఉన్న ప్రేమతో మీ అన్నయ్య శ్రీకృష్ణుడు అదిగో దూరం నుంచి చూసి ఉప్పొంగిపోతున్నాడు. నీ అన్న ఆ కృష్ణుడి గుండె బేజారెత్తిపోయేలాగా నేనిప్పుడు చేస్తాను. యుద్ధం చేసి గెలిపిస్తా అని చెప్పి బాణాలేస్తూ లోపలికొచ్చాడే నీ మిత్రుడు, నీ గురువు అర్జునుడు. ఆ అర్జునుడికి కూడా ఇప్పుడు నా సత్తా అర్థమయ్యేలాగా నీతో యుద్ధం చేస్తాను, రారా దమ్ముంటే అని అరిచాడు భూరిశ్రవుడు. ఇక సాత్యకి అండి బాణాలేయడం మొదలెట్టాడు. మీకు 5వ భాగంలో గుర్తుంది కదా, సాత్యకి అలంబసుడు అనే రాజుతో యుద్ధం చేశాడు. ఆ అలంబసుడనే రాజును చంపేశాడు సాత్యకి. దానికంటే ముందు ఏం జరిగింది? అలంబసుడు సాత్యకి తొడుక్కున్న కవచాన్ని బాణాలతో ముక్కలు చేశాడు. ఇప్పుడు సాత్యకి కవచం లేదు, సాత్యకి రథం లేదు, సాత్యకి దగ్గర ఆయుధాలు కూడా తక్కువన్నాయి. అయినా సరే యుద్ధం చేస్తున్నాడు సాత్యకి. బాణాలేసి ఆ భూరిశ్రవుడి రథానికున్న గుర్రాలను చంపాడు. భూరిశ్రవుడి రథ సారథిని చంపేశాడు. ఇక భూరిశ్రవుడు ఖడ్గం తీసుకొని నేల మీదికి దిగాడు. భూరిశ్రవుడు ఎత్తు చాలా ఉంటాడండి, బలం, కండలు తిరిగిన దేహం, చూస్తేనే వీరుడు అని అర్థమైపోతుంది. అలా ఉంటాడు భూరిశ్రవుడు. సాత్యకి ఏం తక్కువ వీరుడు కాదు. ఇక సాత్యకి భూరిశ్రవుడు ఇద్దరు అండి దూసుకొచ్చి ఖడ్గాలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఖడ్గాలు మెరిసిపోతూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు చూశాడు. అర్జునా, గమనిస్తున్నావా, క్రమక్రమంగా సాత్యకి బలం తగ్గిపోతోంది, భూరిశ్రవుడి శక్తి పెరుగుతోంది.
సాత్యకి నీకు సాయం చేయడం కోసం లోపలికొచ్చాడు. ఒక మదగజంలాగా దూసుకొచ్చాడు. ఎందరో రాజులను చంపేశాడు. ఉదయం నుంచి యుద్ధం చేసి చేసి అలసిపోయాడు సాత్యకి. మరి సాత్యకిని కాపాడాల్సిన అవసరం మనకుంది. అదిగో భూరిశ్రవుడు విజృంభిస్తున్నాడు. సాత్యకిని కాపాడడం గురించి ఆలోచించు అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు అంటూ ఉండగానే అండి, భూరిశ్రవుడు సాత్యకిని కిందపడేశాడు. సాత్యకి మళ్లీ లేచాడు. వాళ్ల చేతుల్లో ఉన్న ఖడ్గాలు 2 ఎగిరిపోయాయి. ఇక ఇప్పుడు ఇద్దరండి మల్ల యుద్ధం చేసుకోవడం మొదలెట్టారు. ఒకరినొకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, ఒకరినొకరు ఎత్తి కింద కుదేసుకుంటూ యుద్ధం చేస్తున్నారు భూరిశ్రవుడు సాత్యకి. కృష్ణుడు చూసి మళ్ళీ అన్నాడు, అర్జునా, ఏమయ్యా చూస్తున్నావు? నీ మిత్రుడు, నీ శిష్యుడు సాత్యకి ఆపదలో ఉన్నాడయా, వెంటనే రక్షించు అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, కృష్ణ, వాళ్ళిద్దరూ మల్లయుద్ధం చేస్తున్నారు. నేను బాణాలు ఎలా వేస్తాను? బాణప్రయోగం చేయడం అధర్మం కదా అన్నాడు అర్జునుడు. అర్జునుడు ఈ సమాధానం ఇస్తుంటేనే అక్కడేం జరిగిందో తెలుసా? సాత్యకిని ఎత్తి నేలమీదికి కుదేశాడు భూరిశ్రవుడు. చేతుల్లోకి ఖడ్గాన్ని తీసుకున్నాడు. సాత్యకి గుండె మీద తన ఎడమ కాలును పెట్టి కిందికి నేలలోకి తొక్కుతూ సాత్యకిని, భూరిశ్రవుడు ఖడ్గం ఉన్న తన చేతిని, కుడి చేతిని పైకెత్తాడు సాత్యకి తల నరకడానికి. మహాభారతంలో వర్ణించారండి భూరిశ్రవుడి ఆ చెయ్యిని. ఆ చేతికి బంగారు కంకణాలున్నాయి, తళతళ తళతళ మెరిసిపోతున్నాయి. వాటికంటే తళతళ మెరుస్తున్నదేంటో తెలుసా? భూరిశ్రవుడి చేతిలో ఉన్న కత్తి. ఖడ్గంతో సాత్యకిని ఇక నరకబోతుంటే, ఇప్పటి భాషలో చెప్పాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కృష్ణుడు అరిచాడు, అర్జున, ఆలస్యం చేయొద్దు, బాణం వేస్తావా లేదా అన్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, సరే బావా, వేస్తాను. ఇలా బాణం వేయడం మాత్రం ధర్మం కాదు, అయినా సరే నేను బాణం వేస్తాను, నా శిష్యుణ్ణి నేను రక్షిస్తాను అని చెప్పి అర్జునుడు బాణాన్ని సంధించి మనసులో భూరిశ్రవుణ్ణి మెచ్చుకుంటూ, అంటే ఏం యుద్ధం చేసేవయ్యా అని మెచ్చుకుంటూ, శత్రువుని మనసులోనే పొగుడుతూ అర్జునుడు బాణాన్ని లాగి వదిలిపెట్టాడు. భూరిశ్రవుడి కుడిచెయ్యి ఇక సాత్యకి తలను నరకబోతోంది అనగా, ఆ అర్జునుడి బాణం వచ్చి బెండకాయను గనక పెద్ద రంపంతో కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా భూరిశ్రవుడి కుడిచేతిని కట్ చేసి పారేసింది. భూరిశ్రవుడి కుడిచేయి విరిగి అక్కడ దూరాన పడింది. భూరిశ్రవుడు బాధతో కేకబెట్టాడు. అటు ఇటు చూశాడు. అర్జునుడు కనిపించాడు చేతిలో గాండివంతో. అప్పుడు అన్నాడు గదా, అర్జునా, ఇదేమనా నీ న్యాయం? ఇంత అధర్మమా? సాత్యకితో నేను యుద్ధం చేస్తున్నాను గదా, నువ్వు నా చెయ్యి నరకడం ఇది ధర్మమా? ఇదేనా ఈ నీతియేనా నీ గురువుగారు ద్రోణాచార్యుడు నీకు నేర్పింది? నీ పుట్టుకకు కారణమైన ఇంద్రుడు, ఆ ఇంద్రుడు నీకు నేర్పించాడా? తపస్సు చేసి శివుడి దగ్గర పాశుపతాస్త్రం పొందావే, ఆ పరమశివుడు ఈ ధర్మాన్ని నీకు నేర్పించాడా? నీ రథంలో సారథిలాగా కూర్చున్నాడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పాడా నీకిలా చేయమని? శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో నువ్విలా చేశావు కదూ, ఇదేనా నీ ధర్మం అని అరిచాడు భూరిశ్రవుడు. అర్జునుడండి భూరిశ్రవుడి వంక చూస్తూ అర్జునుడు కూడా గట్టిగా అరిచాడు, నువ్వా నాకు నీతులు చెప్పేది? యుద్ధరంగంలో మనం యుద్ధం చేస్తున్నప్పుడు మనం మన తోటి వీరులను, మన స్నేహితులను, మన బంధువులను మనం కాపాడుకుంటామా లేదా? ఇప్పటి వరకు మీ కౌరవులు కూడా ఒక్కొక్కరొచ్చి యుద్ధం చేస్తున్నారా? లేదు కదా. పక్కన వాళ్లకు సాయం చేయడానికి చాలామంది వస్తున్నారు కదా. నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, నీ వైపు ఉన్న మీ రాజులను, మీ కౌరవులను, మీ సైన్యాన్ని తిట్టు. వాళ్ళెందుకు నీకు సహాయంగా రాలేదు సాత్యకిని చంపేటప్పుడు? వాళ్లను తిట్టు అన్నాడు అర్జునుడు. ఆ తర్వాత అర్జునుడు మళ్ళీ అన్నాడు, నువ్వు నాకు ధర్మం గురించి చెప్తున్నావా? ఓ పక్క అలసిపోయి చేతిలో ఆయుధం లేకుండా ఉన్న సాత్యకిని చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది ధర్మమా? నువ్వు ఉదయం నుంచి యుద్ధం చేయకుండా ఇక్కడ వ్యూహంలో నిల్చొనున్నావు. మరి సాత్యకి యుద్ధం చేస్తూ 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 లోపలికొచ్చాడు. సాత్యకి కవచం కూడా లేదు, ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే నిరాయుధుడైనటువంటి సాత్యకిని కింద పడేసి నువ్వు నరకబోతున్నావు. అదేనా నీ ధర్మము? నువ్వు నాకు చెప్తున్నావా? ఆయుధాలు లేనివాణ్ణి నరకమని చెప్పి
ఏ నీతి చెప్తోంది? నువ్వేమో ఆయుధం లేకుండా ఉన్న సాత్యకిని నరకబోతావా? నేను బాణం వేస్తే తప్పొచ్చిందా? నిన్న 13వ రోజు యుద్ధంలో నువ్వు, మీ కౌరవులు, మీ రాజులు అందరూ కలిసి లోపలికొచ్చిన నా కుమారుడు అభిమన్యుణ్ణి మూకుమ్మడిగా దాడి చేసి వధించారు. అది ధర్మమా? మీ అందరికీ లేని ధర్మం నువ్వు నాకు చెప్తున్నావా? నేను అధర్మం చేయలేదు. నేను సాత్యకిని రక్షించడానికి బాణమేశాను. సాత్యకి చేతిలో కత్తి ఉన్నప్పుడు గనక నువ్వు సాత్యకిని నరికేసుంటే నేనేమీ ఈ పని చేసేవాణ్ణి కాదు. రక్షించడానికొచ్చి నించుని నీతో యుద్ధం చేసేవాణ్ణి. నువ్వేమో ఆయుధం లేనివాణ్ణి నరకుతావా? నేను నీకు బాణం వేస్తే తప్పొచ్చిందా? ఇది అర్జునుడు సమాధానమిచ్చాడు. భూరిశ్రవుడండి ఒక్క మాట మాట్లాడలేదు. అర్థమైపోయింది భూరిశ్రవుడికి. మామూలుగా మహాభారతంలో అండి కొన్ని నియమాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఆయుధం లేని వాళ్ల మీదికి బాణాలెయ్యొద్దు, ఆయుధం లేని వాళ్లను ఇలా నరకడం గాని కొట్టడం గాని చేయకూడదు. రెండు వైపులా ఈ ధర్మాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం 14వ రోజు మాట్లాడుతున్నాం. ఇంకా తర్వాత ద్రోణాచార్యుడి మరణం గాని ఇంకా తర్వాత కొన్ని సంఘటనలలో ఆయుధాలు లేని వాళ్లను కొందరు చంపడం ఇది జరిగింది. ఈ 14వ రోజు మాట్లాడుతున్నాం. తర్వాత యుద్ధంలో ఏమైంది, ఏమేం సంఘటనలు జరిగాయి అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రోజు మాట్లాడినప్పుడు మాట్లాడదాం. ఇప్పటికీ అర్జునుడు మాట్లాడింది ఏంటంటే, ఆయుధం లేనివాడిని నువ్వెందుకు చంపుతున్నావు, మరి నేను నీ మీదికి బాణం వేస్తే తప్పెలా వచ్చింది అనేది అర్జునుడి ప్రశ్న. ఇక భూరిశ్రవుడు సమాధానం చెప్పకుండా అటు ఇటు చూశాడు. చెయ్యి విరిగిపోయింది, రక్తం కారుతోంది. కౌరవులండి ఉంటారు కదా అందరూ, ఇష్టం వచ్చినట్టు అర్జునుడిని తిట్టడం మొదలెట్టారు, అరుస్తూ ఉన్నారు. అప్పుడు అర్జునుడు అన్నాడండి, రాండ్రా ఎవడొస్తాడో, రాండి ఎవడొస్తాడో, అరుస్తున్నారు కదా, నేను ఒకవైపు నుంచి బాణం వేశాను అని చెప్పి ఆయుధం లేనివాణ్ణి నరకబోయాడు భూరిశ్రవుడు. అందుకనే నేను అతని చేయిని నరికి నా మిత్రుని రక్షించుకున్నాను. ఇప్పుడు అరుస్తున్నారు కదా మీరందరూ, ఇప్పుడు రండి ఎవరొస్తారో, ఎదురుగా నిలబడి యుద్ధం చేయాలనుకున్న వాళ్ళందరూ రండి నా దగ్గరికి అని బాణం ఎక్కుపెట్టి అరిచాడు. ఎవరైతే అప్పటి వరకు అరుస్తున్నారో అర్జునుడి మీద అందరూ నోరు మూసుకున్నారు. ఎందుకంటే అర్జునుడి ముందరికి రావాలి. ఇప్పుడు ఎవరైతే అర్జునుడిని ప్రశ్నిస్తున్నారో అర్జునుడి ముందరికి రావాలంటే భయం. అర్జునుడు ఇంకాస్త దగ్గరికొచ్చాడు. మరీ దగ్గరికి కాదు కానీ కాస్త దగ్గరికొచ్చాడు. వచ్చి అప్పుడు అన్నాడు, భూరిశ్రవా, నా కొడుకును అంటే మా అభిమన్యుణ్ణి అందరూ కలిసి చంపేశారు. ఈరోజు నేను శపథం నెరవేర్చుకునే పనిలో ఉన్నాను. క్షత్రియ ధర్మం ప్రకారం నేను నిన్ను ఇలా బాధించాను నా మిత్రుని కాపాడుకోవడం కోసం. దయచేసి నా శపథం గురించి కూడా కాస్త ఆలోచించు. ఈ మంచికి ఈ చెడుకు కారణం ఒక్కడే, అది దుర్యోధనుడు. వాడు నరకానికి పోతాడు, నువ్వు స్వర్గానికి పోతావు అన్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడండి భూరిశ్రవుడి చెయ్యి నరికాడు. తల నరకడం ఎంతసేపండి అర్జునుడికి? పోని 5-6 బాణాలు ఒకటేసారి వేశారనుకోండి, చెయ్యి విరిగిపోతుంది, తలకాయ ఎగిరిపోతుంది, ఇంకో చెయ్యి కూడా ఎగిరిపోతుంది, శరీరం కూడా ముక్కలవుతుంది భూరిశ్రవుడిది. అర్జునుడు ఆ పని చేయలేదు. కేవలం సాత్యకిని రక్షించాలి అంతే. కుడి చేయి మీద బాణం వేశాడు. అయితే ఇక్కడ అర్జునుడిది అధర్మం అనేవాళ్ళు ఉన్నారు, అర్జునుడిది ధర్మం అనేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక ధర్మ సంకటం. తర్వాత భూరిశ్రవుడు తన రథంలో ఉన్నటువంటి బాణాలన్నింటినీ నేల మీద పరిచాడు. దీన్ని ప్రాయోపవేశం అంటారు. అంటే శరీరం నుంచి ఆత్మను వేరు చేయడం. ఒక రకంగా చెప్పాలి అంటే యోగం అని చెప్పి చేస్తుంటారు కదా, కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం కళ్ళు మూసుకొని. వాళ్ళకి అవన్నీ నేర్పించేవాళ్ళండి అప్పుడు. ఇప్పుడు 5 నిమిషాలు ధ్యానం చేయాలంటే ఎవరు చేయలేకపోతున్నారు, కానీ సమాధి స్థితిలోకి శరీరాన్ని తీసుకెళ్ళి ఇక మళ్ళీ వెనక్కి రారన్నమాట. ప్రాయోపవేశం ఒక రకంగా ప్రాణాలను వదిలేయడం. వీరులు ఏం చేస్తారంటే ప్రాయోపవేశం చేసేటప్పుడు బాణాలు పరుచుకొని బాణాల మీద కూర్చుంటారు. ఇతరులు ఏం చేస్తారు అంటే దర్భలు పరిచి దర్భల మీద కూర్చొని ప్రాయోపవేశం చేస్తారు. ఇలాంటివి ఉన్నాయన్నమాట సంఘటనలు మహాభారతంలో. అప్పటి వరకు అండి సాత్యకి పడిపోయినాడు కదా నేల మీద, దుమ్ము కొట్టుకుపోయినాడు, శరీరం మొత్తం రక్తం గారుతోంది, జుట్టు మొత్తం రేగిపోయింది. అసలు అప్పటి వరకు ఏం జరుగుతుందన్నది సాత్యకి అసలు అర్థం కావట్లేదు. సాత్యకి గుర్తున్నది ఒక్కటే, అదేంటో తెలుసా? భూరిశ్రవుడు తనని కింద పడేశాడు, ఖడ్గం పైకెత్తి తన తల నరకబోతున్నాడు, అంతవరకే గుర్తున్నది. ఇంకా తర్వాత
బాణం వచ్చేదో పడింది, ఎవరేశారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు అరుస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు స్పృహ, అసలు ఏం జరుగుతోంది అన్నది సాత్యకి చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, కానీ అతని మెదడులోకి వెళ్ళడం లేదు. ఎందుకో చెప్పండి? చావు అండి. చావు అంత దగ్గరగా వచ్చేసింది సాత్యకి. చావు అంత దగ్గరగా వచ్చినప్పుడు మొత్తం పంచేంద్రియాలన్నీ స్తంభించిపోతాయి. అది పరిస్థితి. మీరు ఈ పరిస్థితి చూడాలంటే అనంతపురం 1980 అని చెప్పి సినిమా వచ్చింది. సుబ్రహ్మణ్యపురం అని చెప్పి తమిళ్లో తీశారు. సెకండ్ హాఫ్ మీరు ప్రీ క్లైమాక్స్లో చూస్తే హీరోను చంపడానికి ఒక ముగ్గురు వెంటబడతారు. హీరో పారిపోతూ ఉంటాడు. ఒక స్త్రీ ఉంటుంది ఒక ఇంట్లో. ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని దాక్కుంటాడు. ఆ స్త్రీ కాళ్ళు పట్టుకుంటాడు. తలుపు తెరవకండమ్మా, తలుపు తెరిస్తే నన్ను చంపేస్తారు అని చెప్పి హీరో. ఆ తర్వాత సీన్ మీరు చూస్తే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకొని చంపాలరా, ఒక ఆడదానికి కాళ్ళు పట్టుకునేలా చేశారా, నన్ను చావు భయం అంటే ఏంటో నాకు చూపించారా, పరిగెత్తించారా, చంపబోయారా అని చెప్పి అరుస్తాడు. ఒక రకమైన మానసిక స్థితి అది. ఇలాంటి మానసిక స్థితి అండి సాత్యకిది కూడా. అసలు మహాభారతంలో లేనిది ఇంకెక్కడా లేదండి ప్రపంచంలో అది లేదు అంటే అది మహాభారతంలో లేదని అర్థం. వ్యాసుడు మొట్టమొదటి శ్లోకాలలోనే రాశాడు మహాభారతం గురించి. ఇక్కడ నేను రాయబోయే సంఘటనలు, ఇక్కడ నేను చూపించబోయే మానసిక పరిస్థితి, ఇక్కడ నేను చూపించబోయే ఎమోషన్స్ కానీ, ధర్మాలు కానీ, అధర్మం కానీ, ఏదైనా కానీ ప్రతిదీ ఈ లోకంలో మీకు కనిపిస్తుంది, అవన్నీ ఈ మహాభారతంలో ఉంటాయి అని చెప్పి వ్యాసుడు అంత ధైర్యంగా క్లెయిమ్ చేశాడు. ఇంత ధైర్యంగా క్లెయిమ్ చేసిన ఇతిహాసం, గ్రంథం ప్రపంచంలో ఏదీ లేదు అంటే మీకు అతిశయోక్తిగా అనిపిస్తుంది, కానీ అది నిజం. సాత్యకి అండి లేచాడు. ఒక రకమైన మానసికమైన ఒత్తిడిలో ఉన్నాడు సాత్యకి. ఉదయం నుంచి యుద్ధం చేస్తున్నాడు. దెబ్బలు తగిలాయి. ఎందరో రాజులను మట్టుబెట్టాడు. ఒత్తిడి. మరో పక్క అవమానం. తనను సంహరించబోయాడు భూరిశ్రవుడు. అకస్మాత్తుగా సాత్యకి లేచి ఆ పక్కనే ఉన్న ఒక ఖడ్గాన్ని, యుద్ధభూమిలో పడుంటాయి కదా, ఓ ఖడ్గాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. సాత్యకి ఆ ఖడ్గాన్ని చేతుల్లోకి తీసుకోగానే చుట్టుపక్కలున్న వాళ్ళందరూ అరుస్తున్నారు, వద్దు 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 సాత్యకి వద్దు అని. ఎవరెవరు అరిచారో తెలుసా? శ్రీకృష్ణుడు అరిచాడు, వద్దు సాత్యకి అరిచాడు. అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, భీముడు, ఇంతమంది అరుస్తున్నారండి. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఖడ్గం తీసుకొని భూరిశ్రవుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు కదా బాణాల మీద, తల నరికి పారేశాడు భూరిశ్రవుడిది. అరిచాడు. ఏమని అరిచాడో తెలుసా? అభిమన్యుని అధర్మంగా చంపుతారు కదరా, చావండ్రా మీరందరూ, చావండ్రా అని చెప్పి వీరభద్రుడిలాగా గట్టిగా సింహనాదం చేయడం మొదలుపెట్టాడు సాత్యకి. భూరిశ్రవుడి తల నరికేశాడు. భూరిశ్రవుడు వీర స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక సంఘటన మనం తెలుసుకుందాం. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. ఇదంతా చూస్తున్నాడు కదా సంజయుడు, తను చూసి విని మొత్తం ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఏమడిగాడో తెలుసా ధృతరాష్ట్రుడు? భూరిశ్రవుడు ఈ సాత్యకిని ఎలా జయించగలిగాడు? ఇంతమందిని ఒక్కడే జయించి లోపలికొచ్చాడు కదా సాత్యకి. ద్రోణాచార్యుణ్ణి అంత టెక్నికల్గా జయించాడు. నా కుమారుడు దుర్యోధనుణ్ణి జయించాడు. ఇప్పటివరకు సాత్యకి ఎంతమంది వీరులను ఓడిస్తూ వచ్చాడు లోపలికి. ఇలాంటి సాత్యకిని ఆ భూరిశ్రవుడనేవాడు అసలు ఎలా జయించాడయ్యా? అది నాకు అర్థం కావట్లేదు. అదొక విషయం. ఎందుకు అంత అవమానంగా తీసుకున్నాడు సాత్యకి? సరే, అర్జునుడు బాణం వేశాడు, భూరిశ్రవుడు చెయ్యి విరిగిపోయింది. సాత్యకి లేచి పక్కకి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అంత అవమానంగా తీసుకొని ప్రాయోపవేశం చేస్తున్నవాడి తల నరికేశాడు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా, ఇది ఇప్పటిది కాదు నాయనా, రక్త చరిత్ర టైపులో చాలా పాత కథ. అందువల్లనే భూరిశ్రవుడు సాత్యకిని జయించగలిగాడు. అందువల్లనే సాత్యకి వేరే వాళ్ళెవరైనా సరే తనను అవమానించినా, తన బాణం విరక్కొట్టినా, రథం విరక్కొట్టినా అంత అవమానంగా ఆయన భావించలేదు. గాని భూరిశ్రవుడు ఇలా చేస్తే ఓడించేసరికి అవమానంగా భావించాడు సాత్యకి. ఆ కథ ఏంటో తెలుసా? శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు, ఆ వసుదేవుడి పెళ్లికి సంబంధించిన ఒక సమస్య. ఏంటి అది అంటే, ఇప్పుడు పర్షియా ఉంది కదండి, ఇరాన్ అంటాం ఇప్పుడైతే, ఒకప్పుడైతే పర్షియా అని పిలిచేవాళ్ళు. మహాభారత కాలంలో దాన్ని బాహ్లిక రాజ్యము అని పిలిచేవాళ్ళు. ఆ బాహ్లిక రాజ్యానికి యువరాజు సోమదత్తుడు శ్రీకృష్ణుడి తండ్రి
వసుదేవుడు పెళ్లి చేసుకోవడానికి స్వయంవరానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఒక యుద్ధం లాంటిది జరిగింది. వసుదేవుడికి యాదవ వంశంలోని ఒక రాజు శిని, స్క్రీన్ మీద కనిపిస్తోంది, ఆ శిని అనే రాజు సహాయం చేశాడు వసుదేవుడికి యుద్ధం చేయడంలో. ఇతర రాజులను ఓడించాడు. అయితే శినికి ఆపోజిట్గా, అంటే అవతలి వైపు సోమదత్తుడు అనే రాజు యుద్ధం చేశాడు. అంటే కొందరు రాజులందరూ కలిసి ఒక అమ్మాయి కోసం జరుగుతున్నటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో వసుదేవుడికి బాసటగా శిని నించున్నాడు, అవతలి వైపేమో సోమదత్తుడు నించున్నాడు. ఇలాగే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శిని గెలిచాడు. సోమదత్తుణ్ణి రథంలో నుంచి జుట్టు పట్టుకొని కిందికి లాగాడు. కింద పడేసి తన్నాడు, గుద్దాడు, అవమానించాడు. దయ చూపించి వదిలేశాడు ఆ యాదవరాజు శిని. ఎవరిని? సోమదత్తుణ్ణి. ఆ తర్వాత సోమదత్తుడు అవమానంగా భావించి అడవులకు వెళ్ళి శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కావడానికి బాగా సమయం పట్టింది. శివుడు ప్రత్యక్షమయ్యాక అడిగాడు సోమదత్తుడు, ఆ శిని నా చేతిలో ఇలాగే అవమానం పాలవ్వాలి అని అడిగాడు. అప్పుడు శివుడు నవ్వి, ఇంకెక్కడి శిని అయ్యా, శిని ఎప్పుడో కాలం చేశాడు, అంటే మరణించాడు. శిని కొడుకు, ఆయన కూడా మరణించాడు. నేను నీకు ప్రత్యక్షం అయ్యాను కదా ఇప్పుడు. ఈ సమయానికి శిని మనుమడు సాత్యకి ఉన్నాడు. కావాలంటే ఆ సాత్యకిని నీ కుమారుడు అవమానించేలాగా నీకు వరమిస్తాను అన్నాడు. బావుంది, తప్పకుండా ఇవ్వండి అని చెప్పి సోమదత్తుడు శివుణ్ణి ఆ వరం అడిగాడు. ఏమనో తెలుసా? ఎలాగైతే నన్ను యుద్ధంలో ఆ శిని ఓడించి జుట్టుపట్టి కిందకి లాగి తన్ని అవమానించాడో అలాగే సాత్యకిని అలాగే ఓడించి జుట్టుపట్టి కిందకి లాగి అవమానించాలి యుద్ధంలో అని చెప్పి కోరాడు. తథాస్తు అన్నాడు శివుడు. ఆ శక్తి వల్ల సోమదత్తుడి కుమారుడైన భూరిశ్రవుడు శిని మనుమడైన సాత్యకిని ఓడించగలిగాడు. లేకపోతే ఓడించే అవకాశమే లేదు. అలాగే అవమానించాడు. ఆ అవమానాన్ని సాత్యకి తట్టుకోలేకపోయాడు. సాత్యకి కూడా తెలుసు ఆ బాహ్లిక రాజ్యంలోని రాజులకు తమ వంశానికి మధ్య ఎప్పటినుంచో గొడవలున్నాయి అన్నది సాత్యకి కూడా తెలుసు. ఆ వంశంలోని వాళ్ళు ఎవరైనా ఎదురొచ్చారంటే రెచ్చిపోతాడు సాత్యకి కూడా. ఇప్పుడు శివుడి వరం వల్ల భూరిశ్రవుడు తాత్కాలికంగా గెలిచి సాత్యకిని అవమానించాడు. సాత్యకి ఖడ్గం తీసుకొని భూరిశ్రవుడి తల నరికాడు. ఇది జరిగింది. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇక ఇప్పుడండి, సాత్యకి చేతుల్లో భూరిశ్రవుడు మరణించిన తర్వాత అర్జునుడు ఇక అది పట్టించుకోలేదు. సైంధవుడు ఎక్కడున్నాడా అని చెప్పి వెతకడం మొదలెట్టాడు. దుర్యోధనుడు, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళందరూ అర్జునుణ్ణి ఎదుర్కొన్నారు. ఇక యుద్ధం జరుగుతోంది. అన్నట్టు వ్యూహం లోపలికి గాని బయటికి గాని వెళ్లడానికి పాండవులకు కౌరవులకు మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. అదేంటో తెలుసా? ఆ రథంలో వీరుడెవ్వరూ లేకుండా కేవలం రథసారథి మాత్రమే ఉంటే రథాలు తిరగొచ్చు, అటూ ఇటూ తిరగొచ్చు యుద్ధభూమిలో. ఆ రథాలనెవరూ ముట్టుకోకూడదు. పాండవుల వైపు రథాలైనా సరే, కౌరవుల వైపు రథాలైనా సరే దీన్ని వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే రథాలు, ఆయుధాలు తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళందరూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు రావడానికి వేరే మార్గాలుంటాయి. ఆ మార్గాల గుండా వదులుతూ ఉంటారు. అయితే ఆ రథంలో వీరులెవరూ ఉండడానికి వీల్లేదు. కేవలం రథసారథి మాత్రమే ఉంటాడు. ఇదెందుకు చెప్పానిప్పుడు అంటే, శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించాడు. మళ్ళీ మొదట్నుంచి పూరిస్తూ వస్తున్నాడు కదా, ఊదాడు తన శంఖాన్ని. శ్రీకృష్ణుడి శంఖం ధ్వని వినగానే నంబరు లెక్కబెట్టుకుంటూ ఉన్నాడు బయట. శ్రీకృష్ణుడి రథసారథి దారుకుడు ఇప్పుడు తన రథాన్ని, అంటే శ్రీకృష్ణుడి రథాన్ని వ్యూహం లోపలికి తీసుకొచ్చి శ్రీకృష్ణుడి పక్కన నిలబెట్టాడు దారుకుడు. వెంటనే శ్రీకృష్ణుడండి సాత్యకి వైపు చూశాడు. తమ్ముడు ఎక్కు, నా రథం ఎక్కు, ఆ కర్ణుణ్ణి ఎదుర్కో, వాణ్ణి ఆపు, యుద్ధం చెయ్యి, మేం సైంధవుణ్ణి వెతకాలి అన్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే అండి సాత్యకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయ్యింది. వెంటనే శ్రీకృష్ణుడి రథాన్ని ఎక్కి కర్ణుణ్ణి ఆపడాన్ని మొదలెట్టాడు. కర్ణుడి మీదకి యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఏమిటిది? ఉదయం నుంచి నన్ను అస్సలు శంఖం పూరించవద్దు అని నాకు చెప్పాడు శ్రీకృష్ణుడు. పదే పదే శ్రీకృష్ణుడే శంఖాన్ని పూరిస్తున్నాడు. ఇప్పుడు దారుకుడిలా తీసుకొచ్చాడేంటి రథాన్ని?
అసలు ఎప్పుడు సిద్ధం చేశాడు శ్రీకృష్ణుడు ఇదంతా అని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, అర్జునా, ఏం ఆశ్చర్యపోతావు? నా మొహం ఏం చూస్తావు? పద పద నడు, సైంధవుణ్ణి వెతుకుదాం పద అన్నాడు కృష్ణుడు. అయితే అర్జునుడు ఇంకా దూరం లోపలికి వెళ్ళలేదు. సైంధవుడు ఎక్కడున్నాడు వెతుకుతూ ఉన్నాడు గాని ఓ కంట సాత్యకిని కనిపెడుతూ ఉన్నాడు అర్జునుడు. కృష్ణ, మరి సాత్యకి పరిస్థితి ఏంటి? బాగా అలసిపోయాడు కదా అన్నాడు అర్జునుడు. ఇంకెందుకయా అర్జునా భయపడతావు? నా రథంలో ఉన్నాడు. నా రథ చక్రాలను రక్షించే రక్షకులు కూడా నా రథంలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ నా రథాన్ని రక్షిస్తూ ఉంటారు. నా రథం నిండా ఆయుధాలున్నాయి. సాత్యకి కవచం దొడుక్కుంటాడు, ఆయుధాలున్నాయి. ఇక యుద్ధం చేస్తాడు సాత్యకి కర్ణుడితో. నువ్విక్కడ ఆగొద్దు, పద సైంధవుణ్ణి వెతుకుదాం అని చెప్పి కృష్ణుడు రథాన్ని ముందరికి దూకించాడు. ఇప్పుడు సాత్యకి ఒక్కసారి బలం వచ్చిందండి. వెంటనే కవచం తొడుక్కొని శ్రీకృష్ణుడి ఆయుధాలతో యుద్ధం చేయడం మొదలెట్టాడు. దారుకుడండి, రథం రెడీ చెయ్యి అని చెబితే చాలు శ్రీకృష్ణుడు రథాన్ని సిద్ధం చేసి అందులో ఎన్ని ఆయుధాలు పెట్టాలో అన్ని ఆయుధాలను పక్కాగా పర్ఫెక్ట్గా పెట్టి మరీ తీసుకొస్తూ ఉంటాడు దారుకుడు. ఆయుధాలు నిండుగా ఉన్నాయి రథంలో. ఇక సాత్యకి బాణాలేసి కర్ణుడి సైన్యాన్ని తరిమి కొట్టడం మొదలుపెట్టాడు. కర్ణుడి శరీరం మీదికి బాణాలొచ్చి పడ్డాయి. ముందు కర్ణుడి గుర్రాలను చంపాడు, కర్ణుడి సారథిని చంపాడు, కర్ణుడి రథాన్ని ముక్కలు చేశాడు. ఆయుధాలేసి కొడుతూనే ఉన్నాడు సాత్యకి. కర్ణుడి వెంట వచ్చిన సైన్యం అక్కడి నుంచి పారిపోయింది. అయితే కౌరవ సైన్యం ఊరుకోలేదు. మళ్ళీ కర్ణుడి దగ్గరికి ఇంకో రథాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. కాసేపటి నుంచి భీముడు మొహంలో చూస్తే ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ అనిపిస్తోంది. ఏదో ఒక బాధ కనిపిస్తోంది భీముడి మొహంలో. అది చూసి అర్జునుడు అడిగాడు, అన్నా ఏమైందన్నా అలా ఉన్నావు అని అన్నాడు అర్జునుడు. ఇప్పుడు భీముడు అన్నాడు, తమ్ముడు, కర్ణుడు ఇలా మాట్లాడాడు తమ్ముడు, నువ్వు తిండిపోతా నీకెందుకురా యుద్ధం అని చెప్పి ఇలా మాట్లాడాడు. నా చేతిలో ఆయుధం లేదు, ఆ శవాల వెనక నేను దాక్కోవాల్సి వచ్చింది, ఇది జరిగింది అన్నాడు భీముడు. అయితే అర్జునుడు ఇదంతా చూశారు, కృష్ణుడు అర్జునుడు. కానీ కర్ణుడు భీముణ్ణి అలా మాట్లాడి అవమానించాడు అని అస్సలు అర్జునుడికి తెలీదు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నా, నిన్ను తిట్టడం నన్ను తిట్టడం వేరా? నిన్ను తిడితే నన్ను తిట్టినట్టే. పద ముందు ఆ కర్ణుడి సంగతేంటో చూద్దాం, ఆ తర్వాత సైంధవుణ్ణి వెతుకుదాం అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ఎందుకయ్యా ఇప్పుడు ఆ కర్ణుడితో తర్వాత యుద్ధం చేయొచ్చు, మనం సైంధవుణ్ణి ఎతకాలి అన్నాడు కృష్ణుడు. లేదు 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 కృష్ణ, పద కర్ణుడి దగ్గరికి, ముందు కర్ణుడికి సమాధానం చెప్పాలి. మా అన్నయ్యను అవమానించిన వ్యక్తిని నేను అలా వదిలేస్తే ఎలాగా? మా అన్నయ్యని అవమానకరంగా మాట్లాడాడు కర్ణుడు, ముందు ఆ కర్ణుడికి సమాధానం చెప్పి ఆ తర్వాత సైంధవుణ్ణి వెతుకుదాం పద అన్నాడు అర్జునుడు. ఇక కృష్ణుడు ఏం మాట్లాడలేదు. రథాన్ని మళ్ళీ వెనక్కి తిప్పి కర్ణుడి దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు అన్నాడండి అర్జునుడు, ఒరేయ్ కర్ణ, ఇలాగే అన్నాడు, ఒరేయ్ అనే, ఒరేయ్ కర్ణ, మా అన్నయ్య భీమసేనుడిని అవమానిస్తావా? మొదటగా భీముడు నిన్ను ఓడించి నిన్ను తరిమి కొడుతుంటే పరిగెత్తావు, పారిపోయావు. అప్పుడు నేను గాని భీముడు గాని నిన్ను తిట్టామా, నిన్ను అవమానించామా? యుద్ధంలో గెలవడం ఓడిపోవడం అత్యంత సహజమైన విషయం కదా. ఆ చిన్న విషయం వీరుడైన నీకు తెలీదా? యుద్ధంలో నేనైనా ఒకసారి ఓడిపోవచ్చు, నువ్వైనా ఓడిపోవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు, ఎవరైనా గెలవచ్చు. గెలుపోవటముల గురించి నువ్వు ఒక వీరుణ్ణి అవమానిస్తావా? తిండిపోతా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఇంత అహంకారమా నీకు? ఇప్పుడు నువ్వు మా సాత్యకి చేతుల్లో ఓడిపోయావా లేదా? మరి సాత్యకి ఏమైనా నిన్నన్నాడా? తాత్కాలికమైన గెలుపు ఓటములను చూసుకొని ఇంత రెచ్చిపోతావా? నీ బుద్ధి ఏంటో అందరికీ తెలుసులేరా కర్ణ. నేను లేని సమయంలో నా కుమారుడైన అభిమన్యుణ్ణి మీరందరూ కలిసి చంపారా? ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ కుమారుడు వృషసేనుడు వాడున్నాడు కదా, వాణ్ణి నేనే చంపుతాను, నీ కళ్ళ ముందే చంపుతాను. అది గుర్తుపెట్టుకో. నేను లేనప్పుడు నా కుమారుని చంపావు, నువ్వు ఉన్నప్పుడే నీ కుమారుని చంపుతాను, నీ కళ్ళ ముందే చంపుతాను. అది కూడా ఆషామాషీగా చంపను, వాడి తల నరికి చంపుతాను. గుర్తుపెట్టుకో. దమ్ముంటే నీ కుమారుణ్ణి కాపాడుకో, అది కూడా ధర్మంగానే నీ కుమారుణ్ణి చంపుతాను, అది కూడా గుర్తుపెట్టుకో అని అర్జునుడు వీరావేశంతో పలికాడు. కర్ణుడు బాణాలేస్తూ ఉన్నాడు మొత్తం వింటూనే. అర్జునుడు
వందల కొద్దీ బాణాలు కర్ణుడి రథం మీదికి గుప్పిస్తుంటే కర్ణుడు అక్కడ్నుంచి వెనక్కెళ్ళిపోయాడు, కౌరవ సైన్యంలోకి వెళ్ళిపోయాడు. ఇక కౌరవ సైన్యం వచ్చి అర్జునుడి మీద పడింది. అర్జునుడు కౌరవ సైన్యం మీదికి బాణాలేస్తున్నాడు. ఓ పక్క సాత్యకి బాణాలేస్తూ ఉన్నాడు, ఓ పక్క అర్జునుడి రథంలోని ఆయుధాలను తీసుకొని భీముడు కౌరవ సైన్యాన్ని చితక్కొడుతూ ఉన్నాడు. ఇదంతా జరుగుతుంటే ఓ పక్క క్రమక్రమంగా సూర్యాస్తమయం అవడానికి చాలా దగ్గరికొస్తోంది సమయం. అప్పుడు కృష్ణుడన్నాడు, అర్జునా, ఇలా చేస్తే కుదరదు. ఓ పక్క కృపాచార్యుడు, కర్ణుడి కొడుకు వృషసేనుడు, శల్యుడు, అశ్వత్థామ వీళ్ళందరి వెనక అక్కడెక్కడో ఉన్నాడయా సైంధవుడు. ఇలా గనక చేస్తే మనకు కుదరదు, ఏదైనా చెయ్యాలి అని చెప్పి కృష్ణుడు అంటూనే ఉన్నాడు. ఈ లోపలండి కృపాచార్యుడు, వృషసేనుడు, శల్యుడు, అశ్వత్థామ నలుగురు వాళ్ళ సైన్యంతో వచ్చి బాణాలేస్తూ ఉన్నారు. వాళ్ళ వెనక సైంధవుడున్నాడు. మధ్యలో సైంధవుడు కూడా అలా లేచి ధన ఒక 10 బాణాలేశాడు అర్జునుడి మీద, మళ్ళీ దాక్కున్నాడు. ఇది చూశాడు అర్జునుడు. అంటే సైంధవుడు వీళ్ళ వెనక ఉన్నాడనేది కనిపించాడు. హమ్మయ్య అనుకున్నాడు. సైంధవుడి మీదకి బాణాలేస్తున్నాడు, కానీ వెళ్ళడం లేదు. ఎందుకు? సైన్యము మొత్తం దట్టంగా నిలబడి ఉంది. వాళ్ళ ముందర కృపాచార్యుడు, వృషసేనుడు, శల్యుడు, అశ్వత్థామ ఉన్నారు, బాణాలేస్తున్నారు అర్జునుడి మీద. ఇక అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. సమయం క్రమక్రమంగా ఇంకా సూర్యాస్తమయానికి దగ్గరగా వస్తోంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున, ఇక తప్పదు, యుద్ధ తంత్రం వాడాల్సిందే. సూర్యమండలాన్ని చీకటి కమ్మేలాగా నేను మాయ చేస్తాను. అప్పుడు సైంధవుడు బయటికొస్తాడు, నువ్వు చంపుదు గాని అన్నాడు. అప్పుడు అర్జునుడండి ఇరిటేట్ అయ్యాడు. ఇరిటేషనే ఒక రకంగా. వ్యాసుడు రాసిన పదాలు అలాగే ఉన్నాయి. చిరాకు పడ్డాడు. అయ్యో కృష్ణ, ఇంత కష్టపడి ఇంతమందిని చంపి ఒక్కడిని ఎదుర్కొని ఇంత లోపలికొచ్చానే, ఇప్పుడు వాణ్ణి చంపడానికి నాకు ఈ మాయ కావాల్సి వచ్చిందా సూర్యాస్తమయం తీసుకురావడానికి? అంటే ఒక రకంగా ఈ ఎక్స్క్యూజ్ కావాలా అన్నట్టుగా అర్జునుడికి ఒక చిరాకొచ్చింది. రెస్ట్లెస్ ఫీలింగ్ వచ్చేసింది. కృష్ణుడు అవన్నీ పట్టించుకోలేదు. ఈ ఎమోషన్స్కు, అనవసరమైన ఎమోషన్స్కు విలువ ఇచ్చుకుంటూ కూర్చుంటే యుద్ధం అనేది జరగదు. కృష్ణుడు మాయా చీకటిని కమ్మాడు. మీకు సినిమాలలో చూస్తుంటే విష్ణు చక్రం మీద వచ్చి అలా సూర్యుడికి అడ్డుపడ్డట్టు చూపిస్తుంటారు, కానీ అదంతా ఏం జరగలేదు. ఒక మాయా చీకటి అనేది కమ్మింది. వెంటనే అండి కౌరవ సైన్యంలో గోల సింహనాదం చేయడం మొదలెట్టారు కౌరవ సైన్యం. సైంధవుడు సంతోషంతో తల పైకెత్తి చూశాడు, గెంతాడు, ఆనందంతో అరిచాడు. కౌరవ సైన్యంలో కోలాహలం. వెంటనే అండి కృష్ణుడు, అదిగో సైంధవుడు, అర్జున చూసుకో, చీకటి తొలగిస్తున్నాను అన్నాడు. వెంటనే కృష్ణుడు ఆ మాయా చీకటిని సూర్యమండలం నుంచి తొలగించాడు. సూర్యుడు కనిపిస్తున్నాడు, సైంధవుడు కనిపిస్తున్నాడు. అర్జునుడు బాణం వేశాడు. సైంధవుడి తల ఎగిరిపోయింది. అయితే సైంధవుడి తల కింద పడకుండా గాల్లోనే ఆపు అర్జున అని చెప్పాడు కృష్ణుడు. ఇక అర్జునుడు ఒక్కొక్క బాణం వేస్తూ సైంధవుడి తలను గాల్లోనే ఆపుతున్నాడు, నేల మీద పడకుండా. అడిగాడు అర్జునుడు, బావా ఎంతసేపు ఏమంటావు బాణాలు అంటే, అర్జునా, శమంతక పంచకం అని ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో వృద్ధక్షత్రుడు అని చెప్పి ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆ వృద్ధక్షత్రుడు ఎవరో కాదు, ఈ సైంధవుడి తండ్రి. ఆయన తపస్సు చేస్తున్నాడు. ఈ సైంధవుడికున్న వరం ఏమిటో తెలుసా? సైంధవుడి తల గనక నేల మీద పడితే ఆ సైంధవుడి తలను నేల మీద ఎవరైతే పడేశారో ఆ వ్యక్తి కూడా తల పగిలి మరణిస్తాడు అని ఆ సైంధవుడికి ఒక వరం ఉంది. కాబట్టి నువ్వు ఈ తలను ఆ వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేలాగా కొట్టు అన్నాడు. అర్జునుడండి ఇప్పుడు ఇలాంటి పనికి వాడాలి అస్త్రాలు. పాశుపతాస్త్రం తీశాడు, శివుడిచ్చిన పాశుపతాస్త్రం. దాన్ని సంకల్పించి ఈ సైంధవుడి తలను ఆ శమంతక పంచకంలో ఉన్న వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేయి అని చెప్పి సంకల్పించి బాణం వదిలాడు. సైంధవుడి తల అలా ఎగిరిపోతోంది. ఎక్కడికెళ్తోందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అందరూ ఆకాశం వంక చూస్తున్నారు. సైంధవుడి తల అలా వెళ్ళిపోయి శమంతక పంచకంలో ఉన్న వృద్ధక్షత్రుడు అతడి తండ్రి ఒళ్ళో పడింది. ఆ తండ్రి అర్థంగాక వెంటనే ఆ తలను కింద పడేశాడు. వృద్ధక్షత్రుడి తల ముక్కలైపోయింది. ఇది జరిగింది. ఇప్పుడు అక్కడ యుద్ధరంగంలో సైంధవుడి మొండెం పడిపోయింది. ఎప్పుడైతే ఈ తల వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడిందో అప్పటిదాకా మొండెమండి నిలుచునే ఉంది రథంలో.
ఇదంతా ఆకాశం వంక చూశారు గదా పాండవ సైన్యం కూడా దూరం నుంచి. ఇక విజృంభించి ద్రోణాచార్యుడి మీద పడ్డారందరూ. కౌరవ సైన్యాన్ని చితక్కొట్టడం మొదలెట్టారు. అర్జునుడి మీదికి కోపంగా కృపాచార్యుడు, అశ్వత్థామ విరుచుకుపడితే, ముఖ్యంగా అండి ఎదురుగా కృపాచార్యుడు ఉన్నాడు అనేసరికి అర్జునుడు ఎంత గీత బోధించని ఏమైనా కాని కృపాచార్యుణ్ణి చంపాలంటే అర్జునుడికి చేతులు రావు. అర్జునుడు వాళ్లను మెల్లిగా కొడుతూ ఉన్నాడు బాణాలతో. అంటే మరీ విజృంభించి కొట్టట్లేదు. ఈరోజు తను చేయాలనుకున్న పని ముగిసింది కదా, అందుకే కాస్త శాంతించాడు అర్జునుడు. అయితే అర్జునుడి బాణాల దెబ్బకు కృపాచార్యుడు రథంలోనే మూర్ఛబోయాడు. కృపాచార్యుడి సారథి రథాన్ని దూరంగా తీసుకెళ్లిపోయాడు. అశ్వత్థామకు బాణాలేసి కొడితే అశ్వత్థామ పారిపోయాడు. కృపాచార్యుడు మూర్ఛబోతే అర్జునుడు ఏడ్చాడు. అయ్యో, మా గురువుగారికి దెబ్బలు తగిలాయే, నేను కొట్టానే, ఆయన మూర్ఛపోయాడే, ఆయన గాయాలయ్యాయే అని చెప్పి ఏడుస్తున్నాడు అర్జునుడు ఓ పక్క. కృష్ణుడు ఇక ఇవన్నీ ఏం పట్టించుకునే ఆ స్థితిలో లేడు. అర్జునుడండి హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు. అర్జునా, ఏం యుద్ధం చేసావయ్యా, ఏం యుద్ధం చేసావు ఈరోజు. ఇది అర్జునుడంటే ఎలా ఉండాలి. పార్థుడి ప్రతాపం అంటే ప్రపంచానికి చాటి చెప్పావు. సైంధవుడి తలను కొట్టడం గాని, సైంధవుడి మీదికి పాశుపతాస్త్రం సంధించడం గాని నీకు నువ్వే సాటి అని కృష్ణుడు అర్జునుడిని పొగుడుతూ ఉన్నాడు. అర్జునుడు మాత్రం ఆ పొగడ్తల్ని స్వీకరించే స్థితిలో లేడు. ఒక రకమైన మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాడు అర్జునుడు. అప్పుడు అన్నాడు అర్జునుడు, కృష్ణ, అంతా నీ దయ. నువ్వు ఈరోజు లేకపోతే నేను సైంధవుణ్ణి చంపగలిగేవాణ్ణా? నీ దయ నా మీద ఉంది కృష్ణ అని చెప్పి దండం పెట్టాడు అర్జునుడు. ఇప్పుడు సూర్యాస్తమయం అయ్యింది. అందరూ శంఖాలు మోగించారు. యుద్ధం ఆగిపోయింది. ఇక కృష్ణుడు, అర్జునుడు, సాత్యకి, భీముడు, ఉత్తమౌజుడు వీళ్ళందరూ అండి విజయంతో వ్యూహం బయటికొచ్చేశారు. ధర్మరాజు దూరంగా కనిపించాడు వీళ్లకు. కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు నమస్కారం పెడుతూ ధర్మరాజు దగ్గరికొచ్చారు. మీకు సినిమాలలో, నాటకాలలో చాలాసార్లు ధర్మరాజు కృష్ణుడికి నమస్కారం పెట్టినట్టు చూపిస్తుంటారు. ఆ 5 మంది పాండవులు నమస్కారం పెట్టినట్టు చూపిస్తుంటారు కానీ అది తప్పు. మహాభారతంలో, వ్యాస మహాభారతంలో రాసింది, అలాగే తిక్కన మహాభారతంలో రాసింది ఏంటో తెలుసా? కృష్ణుడికి ధర్మరాజు ఎప్పుడు నమస్కారం పెట్టలేదు, పెట్టకూడదు. ధర్మరాజు పెద్దవాడు. కృష్ణుడే ఎప్పుడు ధర్మరాజుకి నమస్కారం పెడతాడు. ధర్మరాజు కృష్ణుణ్ణి ఆశీర్వదిస్తాడు. ఇది మహాభారతంలో ఉన్నది. కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ నమస్కారం పెట్టి తమ రథం దిగి ధర్మరాజు దగ్గరికి వస్తూ ఉంటే ధర్మరాజు ఇద్దరిని అండి ఒక్కటేసారి తన కౌగిట్లోకి తీసుకున్నాడు. ఒక హగ్గివు అంటారు కదా ఈ భాషలో, ఇప్పటి భాషలో, అలా దగ్గరికి తీసుకొని వాళ్ళిద్దరిని మెచ్చుకున్నాడు ధర్మరాజు. ఆ తర్వాత ధర్మరాజు సాత్యకిని దగ్గరికి తీసుకున్నాడు. సాత్యకి ఒంటి మీద ఆయన గాయాలవన్నీ చూశాడు, బాధపడ్డాడు. సాత్యకిని కూడా హగ్ చేసుకొని దగ్గరికి తీసుకొని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత భీముణ్ణి దగ్గరికి తీసుకున్నాడు, మెచ్చుకున్నాడు ధర్మరాజు. ఓ పక్క దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి రేవు పెట్టే పని మొదలెట్టాడు. మళ్ళీ తిట్టి 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 పోస్తున్నాడు. ఇంతమందిని నువ్వు లోపలికి రానిచ్చావు, సైంధవుణ్ణి చంపారు, నువ్వే దీనికి కారణం, నువ్వే దీనికి కారణం అని చెప్పి ద్రోణాచార్యుణ్ణి తిడుతూ ఉన్నాడు దుర్యోధనుడు. మరోపక్క కర్ణుణ్ణి పొగుడుతూ ఉన్నాడు. కర్ణుడు ఈరోజు నాకు చాలా సాయం చేశాడు, అద్భుతమైన యుద్ధం చేశాడు, నువ్వు మాత్రం యుద్ధం సరిగ్గా చేయలేదు అని చెప్పి ద్రోణాచార్యుడిని తిడుతున్నాడు దుర్యోధనుడు. అప్పుడు ద్రోణాచార్యుడు మళ్ళీ సమాధానం చెప్పాడు. నీ మాయా జూదమేరా ఇప్పటిదాకా తీసుకొచ్చింది, నువ్వు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ఈరోజు నన్ను తిట్టు, బావుందిరా. కర్ణుడు అక్కడ ఉండగానే, కౌరవ సైన్యం అక్కడ ఉండగానే, నువ్వు అక్కడ ఉండగానే అర్జునుడు సైంధవుణ్ణి చంపాడు. ఓహో, వాళ్ళంతా నీవాళ్లు కదూ, అందుకే వాళ్లను మాత్రం నువ్వు నిందించడం లేదు కదూ. కర్ణుణ్ణి, కౌరవులను, మిగతా వాళ్లను నేను మాత్రం నీ వాడిని కాను కదా సుయోధన, అందుకే కదా, అంతే కదా నన్ను నువ్వు ఇలా నిందిస్తున్నావు. ఈ వయసులో నేను ఇక్కడ నిలబడి యుద్ధం చేశాను, నువ్వు ఇవన్నీ మర్చిపోతున్నావు. నేను సైన్యాధ్యక్షుణ్ణి అన్న విషయం మర్చిపోతున్నావు, నేను గురువుని అన్న విషయం మర్చిపోతున్నావు, నా వయస్సు మర్చిపోతున్నావు, నాకు పాండవులంటే ఇష్టం అన్న విషయం కూడా నీకు తెలుసు. అవన్నీ పక్కన పెట్టి నేను నీ తరఫున యుద్ధం చేస్తూ అటువైపున పాండవ సైన్యాన్ని నాశనం చేశాను. అర్జునుణ్ణి, సాత్యకిని, భీముణ్ణి లోపలికెళ్లకుండా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేసి ఆపాను. అవన్నీ మర్చిపోయావు. నేను నీవాణ్ణి కాదు, అందుకే నువ్వు నన్ను తిడుతున్నావు కదా, మంచిది, తిట్టు తిట్టు అని ద్రోణాచార్యుడు అన్నాడు. ఇక దుర్యోధనుడు నోరు మూసుకున్నాడు. పర్మిషన్ అడిగాడు యుద్ధభూమిని వదిలేయడానికి. యుద్ధభూమిని సైనికులు ఎవరైనా సరే వదిలేయాలంటే సైన్యాధ్యక్షుడి పర్మిషన్ కావాలి. సైన్యాధ్యక్షుడు పర్మిషన్ ఇస్తేనే
తమ కింద ఉన్న సైనికులకు వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు యుద్ధభూమిని వదలాలి. మహాభారతంలో నిబంధన అది. ద్రోణాచార్యుడు సరే పర్మిషన్ ఇచ్చాడు దుర్యోధనుడికి. సరే వదిలేసి వెళ్ళిపో యుద్ధభూమిని, అయిపోయింది కదా సూర్యాస్తమయం అని చెప్పి. ఇప్పుడు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడి ముందు ద్రోణాచార్యుణ్ణి తిట్టడం మొదలెట్టాడు. ఘోరంగా తిడుతున్నాడు. కర్ణుడు మొత్తం విన్నాడు. ఇలాంటి సందర్భంలో అండి కర్ణుడి గొప్పతనం బయటపడేది. ఇలాంటివి చూపించాలి సినిమాలలో. ఎందుకంటే ఒరిజినల్ మహాభారతంలో ఏముందో అది చూపిస్తే చాలు. కర్ణుడు ఎప్పుడు మంచి మాటలు మాట్లాడాడో అది చూపిస్తే చాలు, ఎప్పుడు ఓడిపోయాడో అది చూపిస్తే చాలు. మన సినిమాలలో ఏంటంటే అన్నీ మభ్యపెడతారు. సరే కర్ణుడు ఏమన్నాడంటే తప్పు అలా మాట్లాడొద్దు. ద్రోణాచార్యుడు శాయశక్తులు ఆయన ప్రయత్నం చేశాడు. అర్జునుడిని ఆపడానికి ప్రయత్నం చేశాడు. అటువైపు ఎంత సైన్యాన్ని నాశనం చేశాడో చూడు. ద్రోణాచార్యుడు గనక అక్కడ బయట లేకపోతే ఈరోజు మనకు చాలా కష్టమయ్యేది. ఇంకా అవును, మన లక్ష్యాన్ని మనం ఈరోజు నెరవేర్చుకోలేకపోయాం నిజమే. కానీ ద్రోణాచార్యుణ్ణి ఈ సందర్భంలో తిట్టడం తప్పు దుర్యోధన. అర్జునుడు ఏ స్థాయిలో యుద్ధం చేశాడో చూశావు గదా. నేను ప్రయత్నం చేశాను, నీకు తెలుసు గదా. నేనేమైనా ఒళ్ళు దాచుకుంటానా? నిన్ను గెలిపించడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం నేను చేశాను గదా. మధ్యలో నేను ఓడిపోయి ఉండొచ్చు, గెలిచుండొచ్చు, నాకు అవమానం వచ్చి ఉండొచ్చు, ఏమైనా గాని యుద్ధం చేశాను గదా. నేనే కాదు మన వాళ్ళందరూ లోపల యుద్ధం చేశారు గదా. అర్జునుడి పరాక్రమం ముందు మనమెవ్వరం నిలువలేకపోయాం. ఆ ద్రోణాచార్యుడు కూడా నిలవలేకపోయాడు. అది సత్యం, దాన్ని గ్రహించు దుర్యోధన. ఇప్పుడు మనం ఇంటికెళ్ళి రేపటి యుద్ధం గురించి ఆలోచిద్దాం అని చెప్పాడు కర్ణుడు. ఇక్కడ దుర్యోధనుడు ఇక సైలెంట్ అయిపోయాడు. కర్ణుడు చెప్తే ఒక్కోసారి దుర్యోధనుడు సైలెంట్ అవుతూ ఉంటాడు, ఒక్కోసారి దుర్యోధనుడు చెప్తుంటే కర్ణుడు సైలెంట్ అవుతూ ఉంటాడు. ఇది మహాభారతంలో వీళ్ళ ఫ్రెండ్షిప్. ఇక ఆ తర్వాత అండి విజయ గర్వంతో పాండవులు తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక్కసారి భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇదండి మహాభారతం 14వ రోజు జరిగిన యుద్ధం. మరి మరో సిరీస్తో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాం టీమిక్స్చర్ ఛానల్ ద్వారా. తప్పకుండా టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.